టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఉచితంగా ఇసుకను అందిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మినగల్లు ఇసుక రిచ్లో ఉచిత ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చడం ఒక చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇసుక అక్రమ వ్యాపారంలో వైసీపీ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు. విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి, భవన నిర్మాణ కార్మికులకు, వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము సుమారు 50,000 కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది. అది జరగకుండా ఉండుంటే కనీసం 10 లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా, ఇసుక మైనింగ్ మాఫియా ఇవన్నిటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల్లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోషదగిన విషయం. పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి